వచ్చింది మావయ్య. భానుని మా అమ్మ తెలుసు. నన్ను కలువపొడి తీసుకెళ్ళిపో, అప్పుడు తెలుస్తుంది మా అమ్మకి. ముందు మీ ఇంటికి వెళ్దాం పద. నాగవల్లి ఏం మాట్లాడదు, ఇంత కళ్ళు వేసుకుని చూస్తుంది. అయినా నీకు అన్ని అర్థమైపోతాయి. నేను వాగుతూనే ఉంటాను, నా మనసులో ఏముందో తెలీదు. మాకు రావాల్సింది మాకిస్తేనే మా అమ్మ తలుపులేసింది. మీ అమ్మకు కావాల్సింది నిన్ను తీసుకెళ్తే తలుపు తీస్తుందా? పద, ఇంటి దగ్గర దింపుతాను. నువ్వు దింపుకునేంత బరువు కాదు, నేను వెళ్ళగలను. అన్నాయ్, మన పాప ఏడుస్తుందంటే ఒక అర్థం ఉంది. ఆ పాప ఎందుకు ఏడుస్తుంది? అది ఎందుకు ఏడుస్తుందో తెలియాలా? నా ఏడుపు ఆగడం కావాలా? రెండోదే. ఆ పని చూడండి. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చమ్మా. మంటిదే. మామయ్య, నేను అను ఇంటికి వచ్చిందా? అది నీ దగ్గర లేదా? లేదు మామయ్య. దానికి రేపు నిశ్చితార్థం పెట్టిందిరా మీ అత్తయ్య. అది లేకపోతే నేనే ఏదో చేశానంటుంది. నువ్వేం కంగారు పడకు మావయ్య, అత్తయ్య ముందు నీకు మాట్లాడనివ్వను. అను నేను తీసుకొస్తాను. రేపు పొద్దున తన ఎంగేజ్మెంట్. అది రేపు పొద్దున తన ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది, సరేనా? నాకేం తెలీదు. రే, అనసూయ ఎక్కడో చెప్పరా, వదిలేస్తాను. అనసూయ ఎక్కడుందో చెప్తే వదిలేస్తారా? అరే బ్రేకేనా చచ్చిపోతాను, బ్రేకేనా చచ్చిపోతాను. అను ఇంటికి వెళ్దాం రా. నేను రాను. చిన్నపిల్లల గొడవ చేయకు, రా. మా మమ్మీ ఇలా మాట్లాడుకో, మండుతుంది నాకు. సరే, మీ డాడీ కోసమేనా రా? ఆయన టెన్షన్ పడుతున్నారు. ఆయన కోసం వచ్చావా? నేను నీకు అక్కర్లేదు, నాకు తెలుసు. నేను రాను. అను, వస్తున్నావా? లాక్కెళ్ళనా? లాక్కెళ్తావా? ముట్టుకో, ముట్టుకుంటే ఆనంద్ గారు ఎందుకండి అనసూయ రెచ్చగొడతారు? అసలే ఆవిడ పట్టుదల పర్సెంట్. ఆవిడని బాధ పెట్టకండి.
ఆడపిల్ల ఏడిస్తే ఎవరికి మంచిది కాదు, మరీ ముఖ్యంగా మా ఆరుగురికి. సరే సారీ, నేను నిన్ను హర్ట్ చేస్తుంటే కరెక్ట్. ఐఎమ్ రియలీ సారీ. కరెక్ట్. దిగు. దిగాల కార్యమన్నా సెల్లార్లో ఉందనుకున్నావా డోర్ తీసుకుని దిగడానికి? ఏం మాట్లాడుతున్నావు రాజా నువ్వు? నేను చచ్చిపోతాను. అరుసూయమ్మ గారు, మీరు అనుకున్నదే చేద్దాం, కానీ ఒకటి, మీరు ఒక్కరే చనిపోవాలా మనమంతా గ్రూప్ గా చనిపోవాలా అనేది కారు దిగి కింద కూర్చొని ప్రశాంతంగా నిదానంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాం. అప్పుడు దాకా ఇలా ఉప్పాకండా బానికి దండం పెడతాను. వస్తున్నావా లేదా? మనకి భయం లేదు. అన్నయ్య వచ్చాడా? అని చంపేసిరండి రా. కాలువ కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపోద్ది. నారాయణ ఎలా ఉందిరా? మంచి దొప్పిందా నీకు? కారులో మేము చచ్చిపోతుంటే ఆడి మీదే జనాలు పంపిస్తాయంటున్నాను. నువ్వు పోతే తలకొరి పెట్టాల్సింది నేనే. అయితే ఏంట్రా ఇప్పుడు? అడిగి సన్మానం చేయించమంటావా? ఇలా మాట్లాడతాడేంటి బాబాయ్? నన్నే మాట్లాడించగరా, సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను.